మన ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ కోసం నేషనల్ మెడికల్ కమిషన్ రీసెంట్గా ఒక చాలా సీరియస్ అడ్వైజరీ రిలీజ్ చేసింది. స్పెసిఫిక్గా ఫారెన్లో ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ కోసం. మీ ఫ్యూచర్ రిస్క్లో ఉండొచ్చు. మీరు చదివే కాలేజ్ సేఫా అన్సేఫా? డిగ్రీ తీసుకుని ఇండియా వచ్చిన తర్వాత మేము రికగ్నైజ్ చేయమని ఎన్ఎంసీ క్లియర్గా చెప్తుంది. ఈ వీడియోలో అసలు ఎన్ఎంసీ రీసెంట్గా అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే 2025 జూలైలో రిలీజ్ చేసిన అడ్వైజరీలో ఏముంది, ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్దాం అనుకునే ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ న్యూ ఎన్ఎంసీ అడ్వైజరీ? 21 జూలై 2025లో ఎన్ఎంసీ ఒక ఇంపార్టెంట్ అలర్ట్ నోట్ రిలీజ్ చేసింది. మెయిన్గా ఫారెన్ ఎంబీబీఎస్ కాలేజెస్లో రూల్స్ ఫాలో అవ్వట్లేదు, కంపైలెన్స్ ఉండట్లేదు అని అఫీషియల్గా ఒక లిస్ట్ ఇచ్చింది. ఎన్ఎంసీ అఫీషియల్గా చెప్పిన మేజర్ వయలేషన్స్ చూడండి. 1. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ వీక్గా ఉండడం, బేసిక్ టీచింగ్ ఫెసిలిటీస్ అండ్ రిసోర్సెస్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం లేదని ఎన్ఎంసీ ఐడెంటిఫై చేసింది. ఇన్సఫిషియెంట్ క్లినికల్ ట్రైనింగ్. మెడికల్ ఎడ్యుకేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ హాస్పిటల్ ట్రైనింగ్ ఇప్పటికీ సఫిషియెంట్గా లేకపోవడం వల్ల స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ హెరాస్మెంట్. కాలేజెస్లో ఫినాన్షియల్ ఫ్రాడ్స్, ఫీ రిలేటెడ్ ఇష్యూస్ స్టూడెంట్ని హెరాస్ చేస్తున్నారని ఎన్ఎంసీ సీరియస్గా వార్న్ చేసింది. సేఫ్టీ హెరాస్మెంట్ ఇష్యూస్. చాలా కాలేజెస్లో స్టూడెంట్ సేఫ్టీ గురించి సీరియస్ హెరాస్మెంట్ రిపోర్ట్స్ వచ్చాయని కూడా ఎన్ఎంసీ మెన్షన్ చేసింది. ఈ వయలేషన్స్కి సంబంధించి ఎన్ఎంసీ అఫీషియల్గా కొన్ని కాలేజెస్ నేమ్స్ కూడా రిలీజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ అమెరికన్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ బెలీజీ, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ బెలీజీ, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ బెలీజీ, చర్చిక్ బ్రాంచ్ ఆఫ్ తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏదైతే తాష్కెంట్లో ఉందో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ పాపులర్ ఆప్షన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ స్టూడెంట్స్ రైట్ నౌ అండ్ ఇట్ ఈస్ స్టిల్ సేఫ్ యాజ్ పర్ అఫీషియల్ రికగ్నైజేషన్. బట్ టీఎస్ఎంయూకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ చర్చిక్ బ్రాంచ్. దీనినే ఎన్ఎంసీ వాళ్ళు డీరికగ్నైజ్ చేశారు. మెయిన్ క్యాంపస్కి సంబంధం లేదు. సో అడ్మిషన్స్ ఎట్ తాష్కెంట్ మెయిన్ క్యాంపస్ ఆర్ స్టిల్ సేఫ్. చర్చిక్ బ్రాంచ్ ఆర్ ఎనీ డీరికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ షుడ్ బి స్ట్రిక్ట్లీ అవాయిడెడ్. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, బ్లాక్ లిస్టెడ్ అయిన ఈ యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీఈ లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ లేదు. అంటే మీరు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. మీ వాల్యుబుల్ ఇయర్స్ అండ్ కెరియర్ వేస్ట్ అయ్యే రిస్క్ ఉంది. వై దిస్ అడ్వైజరీ మ్యాటర్స్ అండ్ హౌ టు చెక్ ఇఫ్ యువర్ కాలేజ్ is safe. NMC is really trying its best to protect Indian students from unsafe foreign colleges. ఆల్రెడీ 2021లో FMGL రెగ్యులేషన్స్ రిలీజ్ చేసి క్లియర్ రూల్స్ ఫిక్స్ చేశారు, లైక్ ప్రాపర్ కోర్స్ డ్యూరేషన్, క్లినికల్ ట్రైనింగ్ అండ్ అదర్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఈ అడ్వైజరీ రిలీజ్ చేయడంతో ఎన్ఎంసీ మళ్ళీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. డోంట్ టేక్ దిస్ థింగ్స్ లైట్లీ. చాలా కంట్రీస్ లైక్ జార్జియా, చైనా, సెంట్రల్ అమెరికా, ఫిలిప్పీన్స్లో ఇండియన్ స్టూడెంట్స్కి కంపైలెన్స్ ఇష్యూస్ వల్ల చాలా కష్టాలు వచ్చాయి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసేటప్పుడు ఆర్ ఆల్రెడీ చదువుతున్నప్పుడు మీ యూనివర్సిటీ ఎన్ఎంసీ FMGL 2021 రూల్స్కి 100% మ్యాచ్ అవుతుందా అని కేర్ఫుల్గా వెరిఫై చేయండి, ఎస్పెషల్లీ రిగార్డింగ్ క్లినికల్ ట్రైనింగ్, డ్యూరేషన్ అండ్ ఇంటర్న్షిప్స్. అఫీషియల్గా ఎన్ఎంసీ అడ్వైజరీలో యూనివర్సిటీ నేమ్స్ లిస్ట్ చేయట్లేదు, బట్ క్లియర్గా చెప్పారు ఓన్లీ దోస్ కాలేజెస్ దట్ ఫుల్లీ కంప్లై విత్ FMGL 2021 regulations like English medium, valid course duration, proper clinical training and internships are considered safe. So students' responsibility ఏంటి అంటే, యూనివర్సిటీ వెబ్సైట్, అడ్మిషన్ డాక్యుమెంట్స్ అండ్ అఫీషియల్ సోర్సెస్ థరోలీ చెక్ చేసి అన్ని క్రైటీరియా సాటిస్ఫై అవుతున్నాయా లేదా అని కన్ఫర్మ్ చేయాలి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో FMGL 2021 రూల్స్ గురించి డీటెయిల్డ్గా చెప్పాను. దాంట్లో ఎన్ఎంసీ రూల్స్ ఏంటి క్లియర్గా కవర్ చేశాం. ఫారెన్లో సేఫ్ మెడికల్ కాలేజెస్ ఐడెంటిఫై చేయడానికి ఒక 7 స్టెప్ చెక్ లిస్ట్ వీడియో కూడా చేశాను. ఆ 2 వీడియో లింక్స్ ఇక్కడ ఐ కార్డ్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేద్దాం అనుకుంటే తప్పకుండా ఈ వీడియోస్ చూసి మీ ఫ్యూచర్కి సేఫ్ డెసిషన్ తీసుకోండి. వాట్ ఇఫ్ యూఆర్ స్టడీయింగ్ ఎట్ అన్ అన్సేఫ్ బ్లాక్ లిస్టెడ్ కాలేజ్? మీ యూనివర్సిటీ బ్లాక్ లిస్టెడ్లో ఉంది అంటే అర్జెంట్గా ఎన్ఎంసీ లేకపోతే ఇండియన్ ఎంబసీకి అఫీషియల్గా కాంటాక్ట్ చేసి క్లారిటీ తీసుకోండి. రికగ్నైజ్డ్ కాలేజెస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం పాసిబిలిటీ ఉందా క్లియర్గా తెలుసుకోండి. కానీ ట్రాన్స్ఫర్కి ముందు కన్ఫామ్గా ఎన్ఎంసీ పర్మిషన్ తీసుకోండి. అన్అఫీషియల్ మెథడ్స్ వద్దు, రిస్క్ తీసుకోకండి. వన్ ఇంపార్టెంట్ క్లారిటీ, చాలామందికి ఉండే కన్ఫ్యూజన్, WHO లేదా WDOMSలో మీ కాలేజ్ పేరు ఉంటే సేఫ్ అని అర్థం కాదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యూనివర్సిటీ అన్ని FMGL 2021 రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతుందా లేదా అని చూడాలి. అదర్వైజ్ మీకే తెలుసు ఏమవుతుందో. ఎన్ఎంసీ అడ్వైజరీని జస్ట్ వన్ మోర్ నోటీస్ లాగా ఇగ్నోర్ చేయడం అంటే మీ డాక్టర్ డ్రీమ్ని రిస్క్లో పెట్టడమే. మీరు ఫ్యూచర్లో నాకు తెలియదు అని చెప్పుకోకుండా ఇప్పుడే కేర్ఫుల్గా యాక్షన్ తీసుకోండి.
ఒక్క సిన్సియర్ సజెషన్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే సైలెంట్గా పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, స్టూడెంట్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఒక్క చిన్న మెసేజ్ వల్ల ఇంకో స్టూడెంట్ కెరియర్ సేఫ్ అవ్వచ్చు. మీ మైండ్లో డౌట్ ఉంటే వెంటనే కామెంట్స్లో అడగండి. జెన్యూన్గా యాజ్ ఎ మెంటర్ రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే సైలెంట్ వాచర్లా ఉండకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ టైం డైరెక్ట్గా మన అప్డేట్స్ మీ ఇన్బాక్స్లోకి వస్తాయి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడమే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీ డాక్టర్ జర్నీలో నేను మీ పక్కన ఉంటా. రైట్ ఇన్ఫర్మేషన్తో ప్రతి స్టెప్ కేర్ఫుల్గా తీసుకోండి. మీ ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది. జై హింద్.